శీతాకాలంలో ఆకుకూరలు చాలా బాగా పెరుగుతాయండి. పాలకూరని చూడండి ఎంత బాగా పెరిగిందో. పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. అలాగే విటమిన్స్, మినరల్స్ కూడా బాగా ఉంటాయి. ఇప్పుడే ఫ్రెష్‌గా కోసిన ఈ పాలకూరలో పన్నీర్ వేసి కూర చేశాను. చపాతీల్లో నంచుకొని తినడానికి చాలా బావుంటుంది. ముందుగా పాలకూరని శుభ్రంగా కడిగేసి గిన్నెలో నీళ్లు వేడి చేసి పాలకూరని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలు, 1 స్పూను పంచదార వేసి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. కొద్దిగా పంచదార వేసి ఉడికించటం వల్ల పాలకూర రంగు మారకుండా ఉంటుందండి. ఇలా ఉడికించిన పాలకూరని జాలి గిన్నెలో వేసుకోవాలి. ఇలా జాలి గిన్నెలో వేసుకున్న వెంటనే ఐస్ వాటర్‌ను పోయడం వల్ల పాలకూర ఎక్కువగా ఉడికిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్‌లో నూనె వేడి చేసి కొద్దిగా జీలకర్ర, కసూరి మేతి పోపు వేసుకోవాలి. కసూరి మేతి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బావుంటుంది. 1 స్పూను అల్లం వెల్లుల్లి ముక్కల్ని సన్నగా తరిగి ఇలా వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన 2 ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేలోపుగా ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న పాలకూర, పచ్చిమిర్చిని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇందులోనే గంటసేపు నీళ్లలో నానపెట్టిన 10-12 జీడిపప్పులు వేసుకొని పెద్ద గ్లాసు నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్టు, మీ రుచికి తగ్గ ఉప్పు, కారం, కొద్దిగా ధనియాల పొడి వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకోవాలి. పన్నీర్‌ని మాత్రం మనం ఇంట్లో తయారు చేసి వేసుకుంటేనే కూర చాలా కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు పన్నీర్‌ని మీకు నచ్చిన సైజులో చిన్న ముక్కలుగా కోసుకొని ఇలా ఉడుకుతున్న పాలకూరలో వేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఫ్రెష్‌గా ఉన్న పాల మీగడ వేస్తున్నాను. దీనివల్ల కూర చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని కూర బాగా దగ్గర పడుతున్నప్పుడు మీకు నచ్చినంత బటర్‌ని కానీ, నెయ్యిని కానీ వేసి మూత పెట్టి ఇలా పైకి తేలే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి. ఎంతో కమ్మగా ఉండే పాలక్ పన్నీర్ కూర రెడీ అయిపోయింది. వేడి వేడిగా చపాతీల్లో నంచుకొని తింటే అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి.